శ్రీమాత్రే నమః. శ్రీగురుభ్యో నమః. ధ్యానం వందే శంభోమాపతిం సురగురుం వందే జగత్కారణం వందే పన్నగభూషణం మృగధరం వందే పశూనాం పతిం వందే సూర్యశశాంకమన్యనయనం వందే ముకుందప్రియం వందే భక్తజనాశ్రయం చ వరదం వందే శివం శంకరం. ముందుగా 2025 మార్చి నెలలో జరగబోయేటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు మాస ఫలితాలు ఇప్పుడు చెప్పుకోబోతున్నాం. ఈ ధనుసు రాశి ఫలితాలు ఎట్లా ఉంటాయో చూద్దాం. ఈ మార్చి నెలలో షష్టగ్రహ కూటమి రానున్నటువంటి పరిస్థితుల్లో ధనుసు రాశి ఫలితాలు ఇప్పుడు విశ్లేషించుకుందాం. ఈ ధనుసు రాశి వారికి బృహస్పతి గ్రహం షష్టమ స్థానంలో ఉండటం వల్ల కొంత ప్రతికూలంగా ఉంటుందని చెప్పవచ్చు. అంటే కుటుంబపరంగా, ఆరోగ్యపరంగా, ఐశ్వర్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. ధనాన్ని ఆలోచించి ఖర్చు పెట్టాలి. మరి ఎట్లా పడితే అట్లా ఖర్చు పెట్టడం వల్ల ఏదైనా ఒక పని కోసం ఒక అమౌంట్ పెట్టుకుంటాం, దీన్ని ఖర్చు పెట్టాలని ఆలోచిస్తూ ఉంటాం. ఇది తప్పనిసరి వేరే దాన్ని ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి వస్తుంటుంది. ఈ అవసరం మాత్రం తీరదు. దీనివల్ల మళ్ళీ అప్పు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. మరి ఇటువంటి విషయాల్లో మీ రాబోయే కాలం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ మార్చి మాసంలోనే శని భగవానుడు అర్ధాష్టమ శనికి వస్తున్నాడు. మరి శని భగవానుడు అష్టమం, అర్ధాష్టమం, ఏలినాటి శని, ఈ 3 స్థానాల్లో కూడా మానవుడిని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. మనం చేసిన పాపకర్మాలు కానీ, మనం చేసిన మన మనస్సు, మన బుద్ధి, ఇవన్నీ కూడా ఈ శని సమయంలో ప్రస్ఫుటం అవుతాయి. దానివల్ల మనం చేసిన పాప పుణ్యాలను బట్టే ఈ ఫలితాలు వస్తూ ఉంటాయి. కాబట్టి ఈ అర్ధాష్టమ శని ప్రభావం వల్ల కుటుంబంలో చికాకులు, భార్యాభర్తల మధ్య కొంత అనుకోని విభేదాలు, ఉద్యోగ సమస్యలు, మరి ఉద్యోగ ప్రయత్నాలు ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా కొంత వ్యతిరేకత, ఎంత ప్రయత్నం చేసినా, ఎంత కష్టపడ్డా సరైన ఉద్యోగం రాదు. ఒకవేళ వచ్చినా కూడా ఏదో చిన్నపాటి ఉద్యోగం తప్ప అనుకూలమైనటువంటి ఉద్యోగం రాకపోవచ్చు. మరి శని ప్రభావం ఆ విధంగా ఉంటుంది. మరి తర్వాత ఇల్లు కట్టాలనుకుంటున్న వాళ్ళు చేతిలో కనుక ధనం ఉన్నట్లయితే డబ్బు వృధాగా ఖర్చు అయిపోతుంది. కాబట్టి మరి శని సమయంలోనే ఖచ్చితంగా ఇల్లు కట్టాలి. ఎందుకంటే డబ్బు ఉంటే ఏదో రోగమో రొప్పో వచ్చి ఖర్చు అయిపోతుంది. కాబట్టి ఈ సమయంలో ఇల్లు కట్టాల్సిన వాళ్ళు ఖచ్చితంగా మరి ప్రయత్నం చేస్తే సొంత ఇంటికల్లా నెరవేరుతుంది. మరి డబ్బుకు కొద్దిగా ఇబ్బంది ఉంటుంది, అయినా సరే శాస్త్రం ఉంది, ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అంటారు. మరి ఇల్లు కట్టినప్పుడు కొంత అప్పులు పాలవుతాం, సహజంగా స్ట్రగుల్ ఉంటుంది. ఆ స్ట్రగుల్ అనేది ఈ దశలో వెళ్ళిపోవడం వల్ల మరి రేపటి రోజున ఇల్లు అనేది పెద్ద ఎసెట్ కాబట్టి మరి ఆస్తి పెరుగుతుంది. రేపటి రోజున ఇల్లు నిలబడుతుంది. కష్టాలు ఎడితిరిగి తప్పవు. కాబట్టి ఇంటి విషయంలో ఇల్లు కట్టాలన్నా, ఇల్లు కొనుక్కోవాలన్నా ఈ కాలం అనుకూలంగా ఉంది. ఎందుకంటే చతుర్థ స్థానం కొంత బలంగా ఉంది. శని బాగుండకపోయినా రాహువు, శుక్రుడు, బుధుడు, చంద్రుడు, ఈ 4 గ్రహాలు అనుకూలంగా ఉండటం వల్ల ఖచ్చితంగా సొంత ఇంటికి ప్రయత్నం చేసే వాళ్ళకి కొంత అనుకూలమైన సమయం అని చెప్పవచ్చు. మరి మా తల్లి సపోర్ట్ చాలా బాగుంటుంది. విద్యార్థులకు అనుకూలమైన కాలంగా చెప్పవచ్చు. మరి విదేశీ ప్రయత్నం ఎవరైతే చేస్తారో ఖచ్చితంగా విదేశీ ప్రయత్నాలు ఫలిస్తాయి. విదేశాల్లో ఉద్యోగాలు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొత్త ఉద్యోగాలు ప్రయత్నం చేసేవాళ్ళు ఆచితూచి అడుగులు వేయాలి. మరి జాబ్ కన్ఫామ్ కాకుండా ఉన్న ఉద్యోగం వదిలిపెట్టినట్లయితే ఖచ్చితంగా ఇబ్బందులు ఎదురవుతాయి. ఉద్యోగ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగ విషయంలో, కుటుంబ విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలనేది చెప్పదగ్గ సూచన ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి ప్రధానంగా. తరువాత భాగ్యాధిపతి రవి, ఈ రవి మకర కుంభరాశుల్లో ప్రయాణిస్తుంటాడు, తర్వాత మీనరాశికి వెళ్తాడు. కాబట్టి ఈ మాసం మొత్తం కూడా తండ్రి కొంత వ్యతిరేకమైన కాలం, అనారోగ్య సమస్యలు, కొంత డబ్బు ఖర్చు, ఇందాక అనుకున్న విధంగా అనవసరమైన ఖర్చులు మీద పడుతూ ఉంటాయి. ఈ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. తర్వాత భార్యకి కొంత అనారోగ్యం సూచిస్తుంది. ఈ షష్టగ్రహ కూటమి వల్ల మరి భార్యకి ఖచ్చితంగా కొంత అనుకోని అనారోగ్య సమస్యలు, మరి మందులు ఖర్చు కావటం, మరి వైద్యుల చుట్టూ తిరగాల్సిన పరిస్థితులు రావటం, ఈ విధంగా కనబడుతుంది. వాహనాల మీద జాగ్రత్తగా ఉండాలి. మరి మూత్రవ్యాధి ఇటువంటివి వచ్చే అవకాశాలు
వీక్నెస్ లాంటిది వచ్చే అవకాశాలు కనపడుతూ ఉన్నాయి. తర్వాత కుజుడు సప్తమంలో ఉండడం వల్ల వాహనపరంగా చాలా జాగ్రత్తగా ఉండాలి. మరి విదేశాల్లో ప్రయత్నం చేసేవాళ్ళు ఖచ్చితంగా ఈ యొక్క మాసం కుజుడు మరి శని ఈ రెండు గ్రహాలు కూడా వ్యతిరేకంగా ఉన్నాయి. అంటే ఈ ఫలితాలన్నీ కూడా యాజ్డిగస్గా జరుగుతాయని చెప్పడానికి వీల్లేదు. మీ జన్మకుండలలో ఈ గ్రహాలు కనుక నీచ స్థితిలో ఉన్నా మరి శత్రుక్షేత్రంలో ఉన్నా ఉంటే ఈ రకమైన ఇబ్బందులు ఖచ్చితంగా జరుగుతాయి. గురువుగారు అందరికీ వస్తాయని చెప్పడానికి వీల్లేదు. మరి మీ జన్మలగ్నంలో జన్మకుండలలో ఏదైతే ఈ యొక్క దోషాలు ఉన్నాయో శని కానీ శుక్రుడు కానీ గురువు కానీ ఈ దోషాలు ఉంటే చెడు ఫలితాలు కలుగుతాయి. మంచి స్థానాల్లో ఉంటే మంచి ఫలితాలు కలుగుతాయి. కాబట్టి దాని ప్రకారంగా ఆలోచించుకోవాలి. ఇదంతా కూడా గోచార ఫలం మాత్రమే, జన్మలగ్న ఫలితాలు వేరే ఉంటాయి. కాబట్టి అది సూచన. తరువాత అష్టమాధిపతి అయినటువంటి చంద్రుడు శత్రుక్షేత్రంలో పడడం వల్ల మరి ఆరోగ్యపరమైన చికాకులు ఖచ్చితంగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా చాలా జాగ్రత్తగా ఉండాల్సిందిగా సూచన ఈ యొక్క ధనుసు రాశి వాళ్ళకి. మరి ఈ ధనుసు రాశి వాళ్ళకి ప్రధానంగా శని ప్రారంభమవుతున్నాడు. కాబట్టి ఈ శని భగవానుకి తప్పనిసరిగా శనీశ్వర హోమం, రుద్రహోమం, మృత్యుంజయ హోమం, ఆయుష్ హోమాలు ఖచ్చితంగా చేయాలి. మన పీఠంలో ప్రతి మాసంలో కూడా ఈ యొక్క హోమాలు విశేషంగా జరుగుతూ ఉంటాయి. కాబట్టి శని సమయంలో ఖచ్చితంగా భయపడటం కాదు, సూచన మాత్రమే. ఇది జరగబోతుంది అన్నప్పుడు ఈ యొక్క 4 రకాల హోమాలు చేసినట్లయితే ఈ యొక్క శని ప్రభావం తగ్గుతుంది. అంటే ఇబ్బందుల్లో కూరుకుపోకుండా జాగ్రత్తగా నడవడం జరుగుతుంది. చేయకపోతే ఏమవుతుంది అంటే ఖచ్చితంగా పోయి ఇక్కడ పప్పులో కాలేస్తాం. మరి తప్పుడు నిర్ణయాలు తీసుకొని దానివల్ల కొంత ఇబ్బందులు అయ్యే సూచన బాగా బలంగా కనపడుతుంది. కాబట్టి ఈ యొక్క హోమాలు చేయడం అనేది చెప్పదగ్గ అంశం. మరి ఈ దుష్ఫలితాలు పోయి సత్ఫలితాలు కలగడానికి ఖచ్చితంగా ప్రతి శనివారం కూడా శని భగవానునికి తప్పనిసరిగా శనీశ్వర ఆరాధన, ప్రదక్షిణ, ప్రతి శనివారం నియమాలు పాటించడం ఇవన్నీ కూడా చేయటం వల్ల ఖచ్చితంగా ఈ శని యొక్క దోషాల నుంచి విముక్తులై మరి సర్వశుభాలు జరగడానికి ఈ శని హోమం, శని పూజ చాలా అద్భుతంగా ఉపయోగపడుతుందని చెప్పవచ్చు. ప్రతి మాస ఫలితాలు వేరు, ఈ మార్చి ఫలితాలు వేరు. ఎందుకంటే ఎందుకన్నానంటే షష్టగ్రహ కూటమి కలవడం వల్ల మరి కొన్ని రాసుల వాళ్ళకి ఇంపాక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది, కొన్ని రాశి వాళ్ళకి సామాన్యంగా ఉండబోతుంది. మరి అటువంటి ఇబ్బందుల్లో ఉండకూడదని చెప్పి మన ప్రేక్షకులకి ఏ రాశుల వాళ్ళకి ఎటువంటి ఇబ్బందులు జరగబోతున్నాయి, వాటి వల్ల వచ్చే ఫలితాలు ఏమిటి, ఆ ఇబ్బందుల్లోంచి బయటపడడానికి మనం కొన్ని రెమెడీస్ చెప్పడం జరిగింది. మరి చక్కగా దైవ బలంతో ఈ రెమెడీస్ చేసుకున్నట్లయితే తేలిగ్గా బయటపడటం జరుగుతుంది. మరి ఈ ఫలితాలన్నీ కూడా ఈ రాశిని అనుసరించి చెప్పడం జరిగింది. ఇది కాకుండా వాళ్ళ జన్మ రాశిలో జన్మ లగ్నంలో ఈ గ్రహాలు కనుక ప్రభావవంతంగా ఉన్నట్లయితే ఫలితాలు తక్కువ ఉంటాయి. గ్రహాలు మంచి పొజిషన్లో ఉంటే కనుక తక్కువ ఉంటుంది ఫలితం. అదే నెగిటివ్ ఉందనుకోండి, చెడు ఫలితాలు ఉన్నాయనుకోండి, జాతక చక్రంలో ఈ ప్రభావం ఎక్కువ అవుతుంది. కాబట్టి ఇది గ్రహించాలి. చెప్పింది యాజ్ ఇట్ ఈజ్గా జరుగుతుందని చెప్పడానికి వీల్లేదు. వాళ్ళ జన్మ జాతకం ప్రకారమే మరి 100కు 100% జరుగుతాయి. కాబట్టి ఆ రెండు కూడా చూసుకున్నప్పుడే కరెక్ట్ మార్గం అనేది చెప్పగలుగుతాం.